హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. పర్యావరణానికి మొక్కలు ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలుసు. అందుకే మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే డిమాండ్ ఇప్పుడు సర్వత్రా పెరిగిపోయింది. ప్రభుత్వాలు కూడా మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని పౌరులకు సూచిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక మొక్కను మాత్రం అస్సలు పెంచొద్దని వృక్ష శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పైగా ఆ మొక్కలను వెంటనే నరికేయాలని కోరుతున్నారు. ఇంతకు ఏంటా మొక్క? ఆ మొక్కలను ఎందుకు కొట్టేయాలని చెప్తున్నారు? దానివల్ల కలుగుతున్న నష్టాలేంటి? ఇలాంటి అంశాలను ఈ స్టోరీలో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మొక్క పేరు కోనోకార్పస్. ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఈ మొక్కను మాత్రం అందరం చూసే ఉంటాం. మన చుట్టుపక్కల, రోడ్ల పక్కన, కొంతమంది ఇళ్లల్లో అందం కోసం ఈ మొక్కలను విచ్చలవిడిగా పెంచుకుంటున్నారు. కోనోకార్పస్ మొక్కలు మనకు రోడ్ల పక్కన, డివైడర్ల మధ్య విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. గుబురుగా, ఏపుగా, శంకు ఆకారంలో పెరిగే మొక్కలు కావడంతో వీటిని ఎక్కువగా పెంచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వేగంగా పెరగగలగడం ఈ మొక్క స్వభావం. అందుకే నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ ప్రాజెక్టుల్లో భాగంగా చాలా దేశాల్లో ఈ మొక్కలను విరివిగా పెంచారు. చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి, పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. చీడపీడలను తట్టుకుని నిలబడగలిగే స్వభావం ఎక్కువ. అసలు ఈ కోనోకార్పస్ మొక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఖండాలను దాటి వచ్చిన ఈ మొక్క ఇప్పుడు మన దేశంలో హాట్ టాపిక్గా మారింది. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దీనిపైన పెద్ద చర్చ జరుగుతోంది. కోనోకార్పస్ అసలు మన ఖండానికి చెందిన మొక్కే కాదు. ఇది అమెరికా ఖండాల్లో తీర ప్రాంతాల్లో విరివిగా పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఇది మాంగ్రూవ్ మొక్కగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత అరబ్ దేశాలకు ఇది విస్తరించింది. 1988లో ఈ మొక్కను కువైట్కు తీసుకొచ్చారు. ఎడారీకరణను నివారించడంతో పాటు ఇసుక తుపానులకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఈ మొక్కలను విస్తృతంగా నాటారు. అరబ్ దేశాల్లో కోన్ ఆకారంలో వేగంగా, ఎత్తుగా పెరుగుతున్న ఈ మొక్క మన దేశ నర్సరీ వ్యాపారులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ పెంచడం మొదలుపెట్టారు. అలా ఇది మన దేశంలో అన్ని మూలాలకు పాకింది. చూడ్డానికి బాగుంటుంది, త్వరగా పెరుగుతుంది, అందంగా ఉంటుంది. అయినా ఈ మొక్కలు మాకొద్దు బాబోయ్ అని అందరూ తలపట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఈ మొక్కల కోసం నర్సరీల చుట్టూ తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఈ చెట్లను నరికేస్తున్నారు. ఎందుకు? కోనోకార్పస్ మొక్కల వల్ల మానవుల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని తేలడంతో ఈ మొక్కల పెంపకానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వాలు ఈ మధ్య నిర్ణయం తీసుకున్నాయి. అలాగే ఇప్పటికే పెంచిన మొక్కలను కూడా నరికేయాలని ఆదేశించాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో ఈ మొక్కలను విరివిగా పెంచింది. హరితహారం ప్రాజెక్టులో భాగంగా నర్సరీల్లో ఈ మొక్కలను భారీగా ఉత్పత్తి చేసి పలు ప్రాంతాలకు సరఫరా చేశారు. అయితే ఇటీవల ఈ మొక్కల పెంపకంపై బ్యాన్ విధించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కోనోకార్పస్ మొక్కలను వెంటనే నరికేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చెట్లు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మనకు తెలుసు. అందుకే పెద్ద ఎత్తున చెట్లు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. కానీ ఈ కోనోకార్పస్ మొక్కను మాత్రం పెంచొద్దని ప్రభుత్వాలే చెప్తున్నాయి. కోనోకార్పస్ మొక్కలు చూడడానికి అందంగా ఉంటాయి. ఒక వరుసలోని మొక్కలు ఏపుగా, గుబురుగా పెరిగితే చూడముచ్చటగా కనిపిస్తాయి. అయితే ఈ మొక్కల ఆకులను ఏ జంతువులు తినవు. ఈ మొక్కల పూలు, పళ్ళు తినడానికి పనికిరావు. విదేశీ మొక్క కావడంతో కొమ్మల అమరిక మన పక్షులు గూడు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండట్లేదు. దీంతో ఈ మొక్కలను పక్షులు తమ ఆవాసాలుగా చేసుకోలేకపోతున్నాయి. కేవలం అందం, ఆకర్షణ తప్ప మరే ఉపయోగాలు ఈ మొక్కల వల్ల లేవు. అయితే ఈ మొక్కల వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. వాతావరణంలోని కార్బన్ను సంగ్రహించడంలో ఈ మొక్కలు ముందుంటాయి. దీంతో కాండం వేగంగా వృద్ధి చెందుతుంది. కలప పరిశ్రమకు ఈ మొక్కలను వాడుకోవచ్చు. మన దేశంలో ఇప్పుడిప్పుడే కోనోకార్పస్ పైన అవగాహన పెరిగింది. దీంతో ఈ చెట్ల బారి నుంచి త్వరగా బయటపడాలనుకుంటున్నారు. వేగంగా ఈ చెట్లను కొట్టేస్తున్నారు. మరి ఇతర దేశాల్లో ఈ చెట్ల పరిస్థితి ఏంటి? వాస్తవానికి ఇది మన వాతావరణ పరిస్థితులకు సంబంధించిన మొక్క కాదు. అమెరికా తీర ప్రాంతాలకు చెందిన మాంగ్రూవ్ మొక్క. అక్కడి పరిస్థితులు ఈ మొక్కలకు అనుకూలం. ఇవి బలమైన వేళ్లను కలిగి ఉంటాయి. భూగర్భంలోకి సులువుగా చొచ్చుకెళ్తాయి. ఈ మొక్కల వేళ్ల వల్ల భూగర్భంలోని పైప్ లైన్లకు, డ్రైనేజీ వ్యవస్థకు అంతరాయం కలగవచ్చు. అలాగే నిర్మాణాల గోడలు దెబ్బతినొచ్చు. 2020లో ఇరాక్ ప్రభుత్వ అధ్యయనంలో ఈ మొక్కల వల్ల డ్రైనేజీ వ్యవస్థ, ఇళ్ల నిర్మాణాలు దెబ్బతిన్నట్లు తేలింది. ఇక పాకిస్తాన్లో ఈ మొక్కలు పెంచిన తర్వాత గాలి నాణ్యతపై ప్రభావం చూపించిందని నిర్ధారణ అయింది. కరాచీలో ఈ మొక్కల వల్లే ఆస్తమా పేషెంట్ల సంఖ్య పెరిగిందని గుర్తించారు. అలాంటి వాటిని ఇక్కడికి తీసుకొచ్చి నాటడం వల్ల దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోనోకార్పస్ మొక్కలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయం మనకు అర్థమైంది. అయితే దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతున్నాయి? ఎందుకు ఈ మొక్కలను తక్షణమే కొట్టేయాలనుకుంటున్నారు? చెట్లు పర్యావరణానికి మేలు చేస్తాయనే విషయం మనకు తెలుసు. అయితే
అన్ని మొక్కలు మేలు చేస్తాయని చెప్పలేం. కొన్ని మొక్కల వల్ల పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు పార్థీనియం, గుల్మహర్ లాంటి మొక్కల పుప్పొడి రేణువులు కొంతమందికి అలర్జీ కలిగిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అలాగే కొన్ని మొక్కలు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి. కొన్ని మొక్కల వాసన పీల్చినప్పుడు, ఆ మొక్కల పుప్పొడి రేణువులు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఎదురవుతున్నట్లు తేలింది. ఇలాంటి మొక్కలు అందరిపైన ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పలేం. కొంతమందికి చర్మ సంబంధ వ్యాధి కారణం కావచ్చు, మరికొందరికి శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చు. ఈ కోనోకార్పస్ కూడా శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అందుకే దీన్ని నిషేధించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. పర్యావరణానికి మొక్కల ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు. ఇలాంటి సమయంలో కోనోకార్పస్ లాంటి మొక్కలను కొట్టేస్తే వాటి స్థానంలో ఎలాంటి మొక్కలను పెంచాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు కోనోకార్పస్ మొక్కలను విచ్చలవిడిగా పెంచుతూ వచ్చారు. ఇప్పుడు వాటిని వద్దని తీర్మానించడంతో ఎలాంటి మొక్కలు పెంచాలనే డిమాండ్ మొదలైంది. అయితే మన పూర్వీకులు కూడా రోడ్లకు ఇరువైపులా వివిధ రకాల మొక్కలను నాటి పర్యావరణానికి పునాదులు వేశారు. 100 ఏళ్లకు పైబడిన వృక్షాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మనకు దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి మొక్కలనే నాటాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. మర్రి, రావి, నేరేడు, మామిడి, చింత, కానుగ లాంటి మొక్కలను రోడ్లకు ఇరువైపులా పెంచుకోవచ్చు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఇప్పటికే అడవులు నశించిపోతున్నాయి. గ్లోబలైజేషన్ ప్రభావంతో మంచు కొండలు సైతం కరిగిపోతున్నాయి. భవిష్యత్తులో పర్యావరణం మరింత ప్రమాదకరంగా మారబోతోంది. అందుకే వృక్ష శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికుల సమన్వయంతో మొక్కలను పెంచాల్సిన అవసరం ఉంది. అయితే కోనోకార్పస్ లాంటివి కాకుండా నాటే మొక్కలు స్థానిక అవసరాలు తీర్చేలా ఉంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. పశుపక్షాదులు వీటిపై ఆధారపడితే జీవ వైవిధ్యాన్ని మరింత ఇనుమడింప చేయవచ్చు. కాబట్టి ఇకపై నాటే మొక్కలు పర్యావరణ హితంగా ఉంటాయని ఆశిద్దాం.